హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా వరవీజం వాపుతోటి చాలా ఇబ్బందిగా ఉందని, కొన్ని సందర్భాల్లో కొంతమంది సార్ మేము ఫారెన్ వెళ్తున్నాము కానీ ఇలాంటి ప్రాబ్లం వల్ల వాళ్ళు వీసా ఇవ్వడం లేదు, దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంది అని ఫారెన్ వెళ్ళే వాళ్ళకు, స్టడీ పరంగా వెళ్ళే వాళ్ళకు, జాబ్ వాళ్ళ పరంగా వెళ్ళే వాళ్ళకు ఇలాంటివి ఉంటే కనుక రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ జాబ్ ఓరియంటెడ్ అంటే గవర్నమెంట్ జాబ్లలో పోలీస్ కానివ్వండి, లేదంటే ఫారెస్ట్ రేంజర్ కానివ్వండి, ఇట్లాంటి కొన్ని రకాలైనటువంటి జాబ్స్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ చెకప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దానివల్ల కూడా చాలా మంది కూడా ఫిట్ కాక అన్ఫిట్ అయిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. సో ఈ విధంగా ఈ వరి బీజం యొక్క వాపుతో చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారండి. ఈ వాపు అనేది సహజంగా ఎక్కువగా డ్రైవింగ్లో ఉన్న వాళ్ళలో కానీ, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానివ్వండి, లేదా మరి కొన్ని ఇతర రకాలైనటువంటి కారణాల వల్ల కూడా కావచ్చు. ఏ కారణం అని కూడా కొన్ని సందర్భాలలో మనం ఖచ్చితంగా చెప్పడానికి కూడా ఉండదు. ఈ వాపు అనేది క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది, గట్టిగా నొప్పి కూడా ఉంటుంది. కొన్ని సందర్భాలు నడుస్తున్నప్పుడు కానివ్వండి, ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, లేదంటే కొన్ని వేడి తత్వం కలిగించేటువంటి పదార్థాలు తిన్నప్పుడు కానివ్వండి, పులుపు కానివ్వండి, డ్రింకింగ్ ఇలాంటివి అధికంగా తిన్నప్పుడు కానివ్వండి, ఈ నొప్పి అనేది అధికంగా ఉంటుంది. ఇలాంటి వరి బీజం యొక్క వాపును తగ్గించే ఒక 2 సులువైనటువంటి అద్భుతమైనటువంటి చిట్కాలను నేను చెప్తాను. సమస్య స్టార్టింగ్లో ఉన్నప్పుడైతే దీన్ని ఉపయోగించుకోండి. తర్వాత దీనికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా నేను చెప్తాను, అవి కూడా మీరు తెచ్చుకొని వాడుకోవచ్చు. ఒకవేళ అయినా సమస్య తీవ్రంగా ఉంటే కూడా ఏం చేయాలో కూడా చెప్తాను. ముందుగా దీనికి మీకు చేయవలసిందల్లా 2 అద్భుతమైన చిట్కాలు చెప్తానండి. ఫస్ట్ చిట్కా వచ్చేసి ఈత చెట్టు. ఈత చెట్టు గురించి ఏముంటుంది అంటే, ఈత చెట్టు అనేది దాదాపు అయితే అందరికీ అందుబాటులో ఉంటుంది, పల్లెటూరులో అయితే మరీ విరివిగా ఉంటుంది. ఈత చెట్టు యొక్క మొదలు అంటే మనకు ఈ పూత వస్తుంది చూసారా, అంటే ఈత కాయలు వచ్చేటప్పుడు మొగిలి నుంచి పూతలాగా వస్తుంది చూసారా, ఆ పూత అనేది చాలా మృదువుగా ఉంటుంది, తెల్లగా పూతలాగా వస్తుంటుంది. ఆ పూతనే పెరిగి 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 మనకు ఈత కాయలు తయారవుతుంటాయి. ఇలా పూత వచ్చినప్పుడు ఆ పూతను తీసుకొని వచ్చి దాన్ని బాగా మెత్తగా దంచి లైట్గా గోరువెచ్చగా చేసి దాన్ని బీజాలకు పెట్టి ఒక గుడ్డతోటి కట్టాలి. ఇలా వరుసగా 4 నుండి 5 రోజులు లేదా వారం రోజులు సమస్యను బట్టి చేసినట్లయితే ఆ వాపు అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇది మొదటి చిట్కా, ఇది చెట్టు చిట్కా. రెండో చిట్కా, దీనికి కొబ్బరి ఉంటుంది కదండి, మనకు కొబ్బరికాయలు దేవులకు ఉన్న కొబ్బరికాయ ఉంటుంది కదండి, కొంచెం ముదురుది. ఈ ముదురు కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరిని కూడా కచ్చపచ్చగా బాగా దంచాలి. ఓకేనా, కచ్చపచ్చగా దంచి దానిలో కొద్దిగా పసుపు వేసి దాన్ని కూడా కొద్దిగా గోరువెచ్చగా చేసి బీజాలకు పట్టించి దానికి ఒక గుడ్డతోటి కట్టుకోవాలి. ఇలా ప్రతిరోజు గోరువెచ్చగా చేస్తూ కడుతూ ఉన్నా కూడా ఒక వారం నుంచి 10 రోజులలో ఈ వాపు అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. లేదా గచ్చకాయ కాయ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా నీరు వేసి గంధంలాగా తీసి ఆ గంధాన్ని కూడా బీజాలకు పట్టించినా కూడా ఈ వరి బీజం యొక్క వాపు అనేది, నొప్పి అనేది తగ్గిపోతుంది. గచ్చకాయ దొరికిన పైసలో గచ్చ ఆకును కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మనకు అందిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే దీనికి అత్తిపత్తి ఆకు పనిచేస్తుంది, చింత చిగురు ఆకు పనిచేస్తుంది. ఇలా చాలా రకాలైనటువంటి ప్రయోగాలు. ఇంకా తెల్ల జిల్లేడు పైన ఆముదాన్ని రాసి వెచ్చజేసి కట్టినా కూడా ఫలితం అనేది చాలా త్వరగా కనబడుతుంది. లేదా పొగాకును కూడా వెచ్చజేసి కట్టినా కూడా చాలా అద్భుతమైన, ఇలా ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన చిట్కాలు మనకు అందుబాటులో ఉన్నాయండి. వీటిని ప్రయత్నించండి. ఫస్ట్ కొద్ది రోజులు, ఎక్కువ రోజులైనా పర్వాలేదు, ప్రయత్నించండి. ఫలితం కనబడింది అనుకోండి, కంటిన్యూ చేయండి. లేదు ఫలితం కనబడతలేదు అని అనుకుంటే నేను కొన్ని రకాలైనటువంటి ఔషధాలు చెప్తాను. ఈ ఔషధాలను క్రమం తప్పకుండా వాడుకోండి, తర్వాత మంచి ఫలితం అనేది మీకు కనబడుతుంది. అందులో మొదటిది వచ్చేసి చంద్రప్రభావటి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి. ఇది శరీరంలో కొన్ని వందల వ్యాధులను మీకు తెలియకుండానే క్యూర్ చేస్తుంది. దీన్ని ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1 అన్నం తిన్న తర్వాత తీసుకుంటూ ఉండాలి. రెండోది సువర్ణ మండూరం. ఇది వాపులను, బ్లడ్ క్లాట్స్ని క్యూర్ చేయడానికి, దానివల్ల వచ్చే నరాలకు వచ్చే ఇబ్బందులు క్యూర్ చేయడానికి ఈ సువర్ణ మండూరం అనేది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దీన్ని లివర్ కానివ్వండి, కిడ్నీ ఇన్ఫెక్షన్స్లలో అధికంగా ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో కూడా వాడుకోవచ్చు. సువర్ణ మండూరము కొంచెం రేట్ అధికంగా ఉంటుంది, ఎందుకంటే ఇలా గోల్డ్ కాంబినేషన్ వస్తుంది కాబట్టి. ఇకపోతే ఈ మూడోది వచ్చేసి ఏంటంటే, దాదాపుగా చాలా మందికి ఆయుర్వేదిక్ షాపులలో దొరుకుతుంది, వృద్ధివర్ధిక వటి అని ఉంటుందండి. వృద్ధివర్ధిక వటి
అని ఆయుర్వేదిక్ షాపులలో లభిస్తుంది మాత్రలు. ఇది ఉదయం ఒక మాత్ర, రాత్రి ఒక మాత్ర అన్నం తిన్నాక వేసుకున్నా కూడా ఏం కాదు. ఇంకా చాలా రకాలైనటువంటి ఔషధాలు, భస్వాలు, చూర్ణాలు చాలా అందుబాటులో ఉన్నాయి. బట్ కొన్ని మేము చెప్పకూడదు. ఎందుకు అని అంటే వాటిని ఇష్టమున్న విధిగా వాడుకోవడం వల్ల కొన్ని రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు సైడ్ ఎఫెక్ట్ లేనటువంటివి, ఎలాంటి దుష్ప్రభావాలు వాడినా కూడా రానటువంటివి మాత్రమే మీకు నేను చెప్తూ ఉంటాను. సో ఈ విధంగా మీరు ఈ చిట్కాలు ఫాలో అవుతూ ఈ మాత్రల్ని కూడా మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా సాధ్యమైనంత వరకు ఈ వరి బీజం సమస్య అనేది క్యూర్ అయిపోతుంది. అయినా కూడా సమస్య క్రిటికల్గా ఉంది అని అనుకుంటే తప్పకుండా మీరు మెడిసిన్ వాడుకోవాలి. ఈ మెడిసిన్ అంటే దీనికి పౌడర్ ఉంటాయి, ఒక 4-5 రకాల మాత్రలు ఉంటాయి, ఒకటి ఆయిల్, అవన్నీ కూడా మేము అందిస్తాము. ఈ ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల వాపు అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇలా దీన్ని ఒక కోర్సు లాగా ఒక 3 నుంచి 4 నెలల పాటు వాడుకోవాలి. ఎందుకంటే ఈ సమస్య చాలా క్రిటికల్గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్కువ రోజుల నుంచి, సుమారుగా 1 year 2 years నుంచి ఈ సమస్య బాధపడుతున్న వారికి ఈ చిట్కాలు పెద్దగా పనిచేయకపోవచ్చు. అలాంటి వారు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతుంటే ఫస్ట్ ఒకసారి టెస్ట్ చేయించుకున్నది వెరికోసిలా లేదా హైడ్రోసిలా. వెరికోసిల్ అయితే కనుక అది ఏ గ్రేడ్లో ఉంది, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. ఒకవేళ ఎక్కువగా ఉంటే కనుక ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, తక్కువలో ఉంటే కనుక మనం క్యూర్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు టెస్ట్ చేయించుకొని, అల్ట్రాసౌండ్ చేయించుకొని ఆ రిపోర్ట్ నాకు పంపించినా కానీ దానికి సంబంధించిన సలహాలని, సూచనల్ని, ఈ చిట్కాలని, ఒకవేళ మీకు కావాలంటే మెడిసిన్స్ని కూడా మేము అందిస్తాము. సో ఇలాంటి సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. మరైతే సమస్యలతో బాధపడుతున్నా సరే కింద స్కోర్ నెంబర్స్కి మీరు ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ని పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మీ సమస్యను తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ విధించడానికి మొదటి నుండి అందిస్తుంది. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందరూ ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.